శివాయ గురవే నమః. సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారములు. రాబోయే సంక్రాంతిని గురించి మరికొన్ని విశేషాలు మీకు మనవి చేయడానికి ప్రయత్నం చేస్తాను. సంక్రాంతికి మరొక పేరు ఏంటంటే మకర సంక్రమణము అని పేరుందండి. అంటే ఏంటన్నమాట, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటువంటి తిథిది. ఇక్కడ తేడా ఏంటంటే మనకు వచ్చే మిగిలిన పండుగలన్నీ కూడా చంద్రుడు చాంద్రమానంలో మన యొక్క చైత్రం వైశాఖం అట్లా ఆ నెలల్లో ఆ తిథులను బట్టి వస్తుందండి. ఏదో శ్రీరామనవమి చైత్రమాసంలో శుద్ధ నవమి అంతే, ఇంకా అది చంద్రుడికి సూర్యుడితో సంబంధం లేదు దానికి. కానీ సూర్యగమనాన్ని వచ్చేటువంటి పండుగలు 2-3 ఉన్నాయండి. అందుట్లో ఒకటి ఈ మకర సంక్రమణం. అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఇంకో విశేషం ఏంటంటే ఈ మకర రాశిలో ప్రవేశించినటువంటి సమయంలో దగ్గర నుంచి మనకు ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుందండి. మళ్ళీ చెప్పాలంటే అయనాలు 2, ఒకటి దక్షిణాయనం, రెండోది ఉత్తరాయణం. ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుక శరీరం చేస్తే మంచిది అని పెద్దలు చెబుతుంటారు. అందుకే సంక్రాంతి పండుగకు ముందే భీష్ముడు డిసెంబర్ అనే ఆ టైంలో భారతయుద్ధం జరిగిందండి. అప్పుడు ఆయన అంపశయ్య మీద పడిపోయినాడు. నిజానికి ఆయనకు స్వచ్ఛంద మరణం ఉంది కాబట్టి ఆ ప్రాణాలు నిలబెట్టుకొని ఋషులు చెప్పారు, ఇప్పుడు దక్షిణాయనం నువ్వు ప్రాణత్యాగం చేయొద్దని చెప్తే ఉత్తరాయణం వచ్చే వరకు ఉండి ఉత్తరాయణంలో ఆయన భీష్మ ఏకాదశి అంటారండి. దానికి నవమి నాడు ఆయన మరణించారు. ఆ తర్వాత వచ్చే ఏకాదశికి భీష్మ ఏకాదశి అని మన వాళ్ళు పేరు పెట్టుకున్నారు. భీష్ముడు కూడా ఉత్తరాయణం వచ్చే వరకు ప్రాణత్యాగం చేయలేదు. దానికి ఆ శక్తి ఉంది కాబట్టి మనందరికీ అలా కుదరదు అనుకోండి. కానీ అదృష్టవంతులు ఎప్పుడూ కూడా ఉత్తరాయణంలో ప్రాణత్యాగం చేస్తే మంచిదని చెప్తారు. ఇది ఏంటంటే తిథులతో సంబంధం లేదండి. కరెక్ట్గా 14-15 వచ్చేటప్పటికి వచ్చేస్తుందండి జనవరిలో. అంటే ఏంటనమాట, సరిగ్గా ఆ సమయానికి సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. దీనికి ముందు నెల ధనుర్మాసం. ఇది మకర మాసం, అది ధనుర్మాసం. ధనుర్మాసం అంటే ఏంటి, ధనుస్సు రాశిలో ప్రవేశిస్తాడు. ఆ ధనుర్మాసం అంతా వీళ్ళు నైవేద్యాలు, దేవుడికి పాటలు, పాసురముల పాడు, ఇదంతా ధనుర్మాసం. ఇది ఇంకోటి ఏంటంటే మళ్ళీ మనకు జూలైలో వస్తుందండి, అది కర్కాటక సంక్రమణం. అది 6 నెలలు తేడా దీనికి దానికి. జూలై 15-16 ఇంతే, ఒకరోజు అటు ఇటులో వస్తుంది. అది కర్కాటక సంక్రమణం. ఆ కర్కాటక సంక్రమణం నుంచి వచ్చేది ఏమిటి, దక్షిణాయనం. అంటే అయనాలు 2, 6 నెలలు. మన గమనం చూసినట్లయితే పైకి అనమాట సూర్యుడు భూమధ్యరేఖ నుంచి పై భాగంలో ఉండేటటువంటిదేమో కర్కాటకం, కింద భాగంలో ఉండేది మకరం. 6 నెలలు అనమాట ఆ గమనంలో. దాన్ని బట్టి సైంటిఫిక్గా చేసినటువంటి నిర్ణయం అండి. ఇక్కడ ఇంకా చూసినట్లయితే ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడి గురించి మనం చెప్పుకున్నట్లయితే ఈ సంవత్సరం 15వ తేదీ 8 గంటలకు మనకి సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. 15వ తేదీ ఉదయం 8 గంటలకి. ఆ తర్వాత ఉత్తరాయణం కాబట్టి దాన ధర్మాలు చేస్తుంటే చాలామంది గుమ్మడికాయలు అవన్నీ ఎన్నో, అదే కాదండి, ఎన్నో దాన ధర్మాలు, వాయినాలు ఇచ్చుకుంటారు, మోయినాలు ఇచ్చుకుంటారు, ఇవన్నీ రకరకాల దాన ధర్మాలు చేస్తూ ఉంటారండి. మరి దీనికి ఏంటంటే ఇక్కడ ప్రత్యేకంగా సంక్రాంతి పురుషుడికి ఓ పేరు పెట్టారండి, ధ్వాంసనామధేయుటండి. ఆయన గుర్రం మీద వస్తాడు ఈ సంవత్సరం. సంక్రాంతి పురుషుడు గుర్రం మీద వస్తాడు ఈ సంవత్సరం. ఆయన పేరు ధ్వాంసనామధేయుడు. ఆయన చిత్రాన్నం తింటూ వస్తాటండి పళ్ళెల్లో. అందుకని పశునాశనం ఉందటి ఇతడు. ఆ సంక్రాంతి పురుషుడు మనకు ఎక్కువ భాగం చెడే తప్ప ఉపకారం ఏం కనపట్ల. జ్యోతిష్ శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం ఆయన చిత్రాన్నం తినటం వల్ల ఏమవుతుందంటే పశునాశనం జరుగుతుందండి. అయ్యా కుంతాయుధం ధరించాడు. కుంతము అనే ఆయుధంలో ఒక బల్లెల్లాగానే ఉంటుంది అది కూడా. అటువంటి కుంతమును ఈయన ఆయుధంగా ధరించి వస్తున్నట్టండి గుర్రం మీద. ఈ సంక్రాంతి పురుషుడు ఆయుధం ధరించడం వలన యుద్ధ భయాలు ఉంటాయి. యుద్ధ భయాలంటే ఏదో ప్రపంచ యుద్ధాలు అక్కర్లేదండి. రాష్ట్రాల్లో కూడా కల్లోలాలు, గొడవలు, కొట్టుకోటాలు, ఇవి కూడా యుద్ధాలే. ఆఖరి ఇంట్లో కూడా యుద్ధమే. ఇటువంటి యుద్ధ భయాలు ఉంటాయిటండి. ఏది ఈ సంవత్సరం ఆయన తలకాయ ఎంచుకొని వస్తున్నట్టండి ఆ సంక్రాంతి పురుషుడు. అలా అధోముఖంగా ఆయన రావటం వల్ల క్షామాలు, కొంచెం కరువులు, ఎక్కువ ధరలు పెరగటం,
అంటే ఏంటి, వస్తువు తగ్గడానికి ధర పెరుగుతుంది కదండి. ఇటువంటి ఇబ్బందులు కూడా మనకు ఈ సంవత్సరం ఉంటాయి అనేటువంటి విషయము. అలాగే ఈయన ఉదయం పూట వస్తున్నాడు 8 గంటలకి. అందువల్ల దీని యొక్క ఫలితం ఏమిటి అన్నట్లయితే జ్యోతిష్ శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే, రాజులకు కూడా అరిష్టం అన్నారంటే, పరిపాలకులు, రాజులు అంటే అప్పుడు రాజులు ఇప్పుడు పరిపాలన, వీళ్ళకు కూడా కొంచెం ఇబ్బందులే, అంటే కల్లోలంగా ఉంటుంది వాళ్ళ మానసిక పరిస్థితి. ఇటువంటి రాజులకు కూడా ఈ సంవత్సరం ఈ సంక్రాంతి పురుషుడు వలన కొంచెం ఇబ్బందులు కలుగుతాయి అనేటువంటి ఈ విషయాన్ని మనకు ఈ సంక్రాంతి పురుషుడు వలన మనకు తెలియజేస్తున్నాము. మరి తర్వాత మరి అతిథులు వస్తారు, చక్కగా ఆనందంగా బంధుమిత్రులు కలుస్తారు, కబుర్లు చెప్పుకుంటారు. ఎంతో ఆనందంగా మనకు జరిగేటువంటి పండగ ఈ సంక్రాంతి పండగ అనేటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తూ స్వస్తి.